పాదార పాదారవింద శతకంలోని 56వ శ్లోకం ఇప్పుడు నేర్చుకుందాం. ప్రణామోద్యద్బృందారక ముకుట మందార కనికా విలోలంబ ప్రకరమయ ధూమ ప్రచురిమా ప్రదీప్త పాదాబ్జద్యుతి వితతి పాటల్య లహరీ కృశానుః కామాక్ష్యా మమ దహతు సంసార విపినం. మీకు అర్థమవుతోంది కదా ఇందులో సంసార విపినం. విపినం అంటే అడవి. దహతు సంసార విపినం. రిక్వెస్ట్ చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రతిపదార్థం ప్రణామోద్యత్ బృందారక ముకుట మందార కలికా విలోలంబ ప్రకరమయ ధూమ ప్రచురిమా. అంటే ప్రణామ ఉద్యత్, ఈ మాట అంటే నమస్కరించడానికి. ఉద్యత్ అంటే ప్రయత్నిస్తున్నా, రెడీ అవుతున్నా, సిద్ధపడుతున్నా. ప్రణామ ఉద్యత్ బృందారక అంటే దేవతల బృందము. ఎక్కడ ఆవిడ పాదాల దగ్గర దేవతలు నమస్కారం చేస్తూ ఉంటారు కదా. కాబట్టి బృందారక ముకుట కిరీటాల మందార కలిక, ఆ కిరీటాల్లో వాళ్ళకి మందార పుష్పాలని అలంకారం చేసుకుని ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి కూడా భక్తులు ఉంటారు కదా, వాళ్ళ భక్తులు వాళ్ళకి అలంకారం చేస్తారు కదా. ఆ అలంకారంతోనే వాళ్ళు అమ్మవారి పాదాల దగ్గర నమస్కారం చేస్తున్నారు. ఆ మందార కలిక విలోలత్ లోలంబ. విలోలత్ అంటే చెలించుచున్న, కదులుతున్న. లోలంబ అంటే తుమ్మెదలు. తుమ్మెదల ప్రకరమయ సమూహము ధూమ ప్రచురిమ. ప్రకరమయ అంటే ప్లెంటీ, చాలా ఎక్కువ. అవి సమూహము. ధూమ ప్రచురిమ, ధూమం అంటే పొగ. ప్రచురిమ అంటే బాగా ఎక్స్పాండ్ అవుతూ ఉంటాం, చాలా ఎక్కువగా వ్యాపిస్తున్న, చాలా ఎక్కువగా వ్యాపిస్తున్న పొగ. అది అసలు దాని అర్థం ఏంటో అలా చెప్పుకున్నాను డీప్గా. ప్రదీప్త ప్రజ్వలించిన. కామాక్ష్యా కామాక్షీదేవి యొక్క పాదాబ్జద్యుతి వితతి పాటల్య లహరీ కృశాను. ఇది కూడా ఒక మాట. పాదాబ్జ అంటే పాదకమలముల, ద్యుతి కాంతుల, వితతి పాటల్య లహరి ఆ గుంపు యొక్క పాటల్యం అంటే ఎరుపు. ఎరుపు లహరి ప్రవాహమనడు. కృశానుభు అంటే అగ్ని. ఇప్పుడు పాదకమల కాంతుల గుంపు యొక్క ఎరుపు ప్రవాహం అనడి అగ్ని అంటే అగ్ని. పాదాలు ఎర్రగా ఉంటాయి కదా, అటువంటి అగ్ని ఎరుపు రంగు చెప్తున్నారు. అటువంటి ఆ ఎరుపు మమ నా యొక్క సంసార విపినం సంసారమనడు అడవిని దహతు కాల్చివేయుగాక. ఇందులో మీరు భావన చేస్తే ఎంతమంది దేవతలు, ఇందాక చెప్పుకున్నాం నళిన భవ నారాయణ ముఖాహ అనుకున్నాం కదా. అటువంటి నళిన భవ నారాయణ ముఖాహ, ముఖాలు అంటే మొదలైన వాళ్ళలో ఎంతమంది దేవతలు, 30 దేవతలు కదా. ఇంతమంది దేవతలు అమ్మవారి పాదాల దగ్గర నమస్కారం చెయ్యడానికి రెడీ అవుతున్నారు. అంటే వస్తారు కదా, స్వామివారు వస్తున్నారండి అంటే రెడీగా ఉంటారు అందరూ పాద నమస్కారం చేయడానికి. ఉండండి అప్పుడే మీరు వంగద్దు, మీరు పాదాలు ముట్టుకోకూడదు అని ముందరే వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళ శిష్యులు కంట్రోల్ చేస్తూ ఉంటారు. అలాగా అమ్మవారి దగ్గర ఒక అసెంబ్లీ అంటే ఒక పెద్ద పొద్దున్నే అమ్మవారి దగ్గర అందరూ అక్కడికి వస్తారు కదా, దర్శనం కోసం వస్తారనమాట. ఎప్పుడూ అక్కడే ఉంటారు. అటువంటి ఆ దర్శనానికి, ఆ ప్రథమ దర్శనానికి రెడీగా వాళ్ళు నమస్కారం చేసేందుకు వాళ్ళు వంగుతున్నప్పుడు
ఆ కిరీటాల్లో పెట్టుకున్న మందారాలు. ఇక్కడ ఈ మందారాలకి తెల్లటి మందారాలని వర్ణన చేస్తున్నారు. ఎరుపు మందారం మామూలుగా మనకి మందారం అనంగానే ఎరుపు మందారం అనుకుంటాం మనం. తెల్లటి మందారం ఇక్కడ. అంటే రంగుల లక్షణం చెప్తున్నారిక్కడ. రంగులు అనంగానే మనకేం రావాలి? రజస్, సత్వ, తమో గుణాలు. 3 గుణాలు, 3 రంగులు ఇన్ని రావాలి మనకి. అయితే ఆ పాదాల దగ్గర ఉన్న ఆ కిరీటాల్లో ఉన్న మందార కలిగ మొగ్గలు, ఆ మొగ్గల మీద తుమ్మెదలు అంటే కొంచెం విచ్చుతున్న పువ్వులో తుమ్మెదకి దానికి ఇష్టమైన ఆ తేనె ఉంటుందిట. ఆ పొద్దున్నే విచ్చుతున్న మొగ్గలో ఉన్న తేనె వాసన చాలా మధురంగా ఉంటుందిట. ఆ మధురిమ కోసం తుమ్మెదలు అలా వచ్చేస్తూ ఉంటాయట. ఇప్పుడు ఇక్కడ తుమ్మెదల గుంపు అన్నారు. మనం చెప్పుకున్నాం గదా! ఇంతమంది దేవతలంటే 30,00,00,000 దేవతలున్నారు. అంటే ఒక్కొక్క దేవత కిరీటంలోనూ ఒక పువ్వుంటే, ఆ పువ్వు మీద మకరందం తీసుకోవడానికి ఒక గుంపు తుమ్మెదలుంటే, ఎన్ని తుమ్మెదలు ఉండుంటాయి? ఆ తుమ్మెదల గుంపు గనక ఒక్క చోట చేరితే ఎంత నల్లగా ఉంటుంది. అది ఎలా ఉందిట, ధూమ ప్రచురిమ అంటే ఒక పొగ, అగ్ని వచ్చే ముందర ఆ లోపల నుంచి బాగా పొగొస్తుంది గదా! అగ్ని రాజుకునే ముందర నల్లటి పొగొస్తుంది గదా! అంతటి పొగ అంటే బాగా పెద్ద అగ్ని అనుకోండి. ఆ అగ్ని మీద వస్తున్న ఒక పొగలాగా, నల్లటి పొగలాగా ఈ లోలంబ అంటే ఈ ఈ తుమ్మెదల గుంపు కనపడుతోందిట. మరి అగ్ని పైన ఉన్న ధూమల్లాగా ఈ నల్ల తుమ్మెదలు కనబడుతున్నాయండి. మరి అగ్ని ఎక్కడుంది? ముందర అగ్ని ఉండాలి కదా! అగ్ని ఉంటే కదా ధూమం వస్తుంది. మరి ఈ అగ్ని ఎక్కడ? అంటే ప్రదీప్తః కామాక్ష్యాః పాదాబ్జద్యుతి వితల వి వి వితతి పాటల్యలహరి కృశానుః. ఆవిడ పాదాలకి ఉన్న ఎరుపు మెరిసిపోతోంది. ఆ ఎరుపు ఎలా ఉంది? లహరి కృశాన్ పాటల్య లహరి కృశానుః. ఎర్రటి అలలు అలలుగా ఉన్న ఒక ఎర్రటి అగ్నిలాగా ఆ కింద ఉన్న అగ్ని ఉంటే, ఆ అగ్ని పైన ధూమంలాగా ఈ తుమ్మెదల గుంపు ఉంది. ఆ పాదాలు ఎర్రగా ఉన్నాయి. ఈ వీళ్ళ తలల్లో ఉన్న కిరీటాల మీద ఉన్న మందారాలు తెల్లగా ఉన్నాయని ఇందుకు చెప్పారిక్కడ. ఇక్కడ ఎర్రటి మందారం చెప్పలా. ఎందుకంటే అమ్మవారి పాదాలు ఎరుపు కదా! అమ్మవారి పాదాలు ఎరుపు, ఆ తుమ్మెదల గుంపు నలుపు. ఆ ధూమం. ఇంకోటేమిటి మనకి కావాల్సింది? తెలుపు. రజస్సత్వ తమో గుణాల్లో ఆ సత్వగుణానికి కావాల్సిన తెలుపు. అంటే ఈ 3 గుణాలని చెప్తూ, ఈ గుణాలనన్నిటినీ కూడా అధిగమించిన ఆ దేవతలు అమ్మవారి పాదాల ముందు సర్వస్వ శరణాగతి పొంది ఉన్నారు. అటువంటి ఆ 3 గుణాలని కూడా పోగొట్టుకోగలిగిన నాడు ఒక సాధకుడు అమ్మవారి పాదాలని పొందగలుగుతాడు. ఆ 3 గుణాలు ఉండాలి. కానీ ఆ గుణాలని దాటగలిగిన ఆ శక్తి కూడా అమ్మవారి పాదాలు మనకి ప్రసాదించాలంటే సత్వగుణంలోకి ముందు ప్రవేశించాలి. అంటే ఇంకా ఆ గుణాతీతమైన అతీతమైన ఒక స్థితికి స్థితికి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. కానీ సత్వగుణంలోకి కనీసం మారగలిగిన తమో గుణం నుంచి రజోగుణానికి, రజోగుణం నుంచి సత్వగుణానికి మారగలిగిన ఆ శక్తిని అంటే ఈ అమ్మవారి ఈ పాదాలలో చెప్తూ ఈ ప్రకృతిలో ఉండే ఈ 3 లక్షణాలతో అంటే తుమ్మెదల గుంపు నలుపు, అమ్మవారి పాదములు ఎరుపు, తర్వాత వారి కిరీటాల్లో ఉన్న మందార పూలు తెలుపు. అంటే ప్రకృతిని వర్ణిస్తున్నట్టుగా చెప్తున్నట్టుగా లేదు ఇదంతా. అటువంటి ఆ గొప్ప ఆ ధూమం కింద ఉన్న అగ్ని ఉందే, ఆ అగ్ని మమ సంసార విపినం దహతు. ఆ అగ్ని ఏం చేయాలి? విపినం అడవి. సంసారం అడవి లాంటిది నా సంసారం. అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అని లహరి ఒకటి ఒక కోరిక తర్వాత ఆగడం అనేది లేదు. ముందర పిల్లలు చదువుకోవాలి బాగా. ఒక స్థితిలోకి రావాలి. ఆ స్థితి వచ్చే వరకు అదే ధ్యేయం. ఆ స్థితి వచ్చిన తర్వాత అమ్మ వీళ్ళకి పెళ్లి కావాలి. అదే ధ్యేయం. వాళ్ళకి సంబంధాలు కుదరాలి.
ఆ తర్వాత వాళ్ళు సెటిల్ అవ్వాలి. అదే ధ్యేయం. ఇంకో పక్క దారి ఉండదు. పక్క చూపు ఉండదు. మెయిన్ అదే ఉంటుంది. అదయిన తర్వాత ఇంకా వీళ్ళకి పిల్లలు కలగలేదు. అది ఉంటుంది. పిల్లలు కలిగాక పాపం వాళ్ళు వాళ్ళు పెద్దవ్వాలి. వాళ్ళు వీళ్ళకి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఎదగాలి. వీటికి ఇంకా అంతు ఏముంది? ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఈ లోపల వెనక నుంచి వస్తూ ఉంటాయి. వెనక తరం వాళ్ళవో, మన తరమో మనకొచ్చే అనారోగ్యాలొస్తూ ఉంటాయి. ఈ సంసారం అదే. అది ఎక్కడికక్కడ భవసాగరమే. ఈ భవసాగరాన్ని దాటడానికి అమ్మవారి పాదాలే పెద్ద నౌక. కాబట్టి ఆ నౌకని పట్టుకోవాలి. నౌక ఎక్కేయాలి. ఆ పాదాలని అవే నాలో ఉండే ఈ సంసార తాపత్రయాన్ని వేడి కదా! ఆ తపన లోపల ఉండే వేడి. దీన్ని మూడిటిని కూడా తాపత్రయాలని అవి కాల్చివేసే అడవి అది. అడవి అంటే కీకారణ్యం. అక్కడ వెలుగు రాదు. అడవిలోకి సూర్యరశ్మి రాదు. చిమ్మ చీకటి. కాబట్టి అటువంటి ఆ చీకటిని పోగొట్టగలిగిన ఆ వెలుగుని నాకు అమ్మవారి పాదాలు ఆహ్, ఆ అడవిని కాల్చేసి, ఆ సంసార విపినాన్ని కాల్చేసి, వెలుగుని నాకు ప్రసాదించి, నన్ను ఆ ముక్తి మార్గంలోకి సాధకుడిగా మార్చి తీసుకెళ్ళమని అమ్మవారి పాదాల ప్రార్థన చేస్తున్నారు ఇందులో. ఇందులో దేవతలు పాదాల ముందర నమస్కారం చేసేందుకు ఉద్యుక్తులవుతున్నారు అని బృందారక ముకుట అని చెప్పారు. అంటే ఈ ఒక భావన చేయంగానే అమ్మవారి పాదాల చుట్టూ ఉన్న ఈ దేవతలు నమస్కరిస్తున్నారు అని. అంటే మనకి కూడా ఒక నమస్కార భావం వచ్చేస్తుంది కదా! ఎ ఏది చూస్తున్నామో అది మనలో కూడా ప్రకటన అవుతూ ఉంటుంది. ఈ భావాలన్నీ మనం వింటున్న కొద్దీ, భావన చేస్తున్న కొద్దీ మనలో కోపంగా ఎవరన్నా ఉంటే, మనం వాళ్ళ దగ్గరికెళ్ళామనుకోండి ఆ వైబ్రేషన్స్ మనకు కూడా తగులుతాయి. అదే ఎక్కడికో వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా ప్రశాంతంగా, ఎంతో ఆనందకరమైన కబుర్లు చెప్పి, ఎంతో మంచి విషయాలు చెప్పారనుకోండి, ఆ ప్రకంపనలు మనకి తగులుతాయి. కాబట్టి ఏదైతే మనం భావన చేస్తున్నామో, ఆ భావన తరంగాలు మనలో కూడా ప్రసారం అవుతాయి కాబట్టి అటువంటి భావనలని బృందారక ముకుట మందార కలిక విలోల లోలంబ ప్రకరమయ ధూమ ప్రచురిమ ఇంత మాట ఒకటి చెప్పారు. ఇంత భావాన్ని ఒక్కసారి ఇచ్చేశారు. వీటిని మనం కొంచెం సాధన చేసి ఒకే పదంగా పలకగలిగితే లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. కాబట్టి ఆ మాటని సాధ్యమైనంత మటుకు చేసే ప్రయత్నం చేయండి విడగొట్టకుండా. అటువంటి ఆ భావాన్ని ఈ శ్లోకంలో ఇస్తూ మన సంసారమనే ఈ అడవిని, కీకారణ్యాన్ని కాల్చి దగ్ధం చేసి, అందులో నుంచి మనకి అసలు సత్యాన్ని చూపించమని. అంటే ఏది సత్యం, ఏది మిథ్యో తెలీదు. మిథ్యని సత్యం అనుకుంటున్నాం, సత్యాన్ని మిథ్య అనుకుంటున్నాం. కాబట్టి అసలైన సత్యాన్ని మనకి వెల్లడి చేసి, ఆ వెలుగుని మన మీద ప్రసరింపజేయమని అమ్మవారిని ప్రార్థన చేస్తున్నారు ఇందులో. హ్మ్. ప్రణామోద్యద్బృందారకముకుటమందారకలికా విలోలల్లోలంబ ప్రకరమయ ధూమప్రచురిమా ప్రదీప్తః పాదాబ్జద్దుతి వితతి పాటల్య లహరీ కృశానుః కామాక్ష్యా మమ దహతు సంసార విపినం